పాడినటువంటి పాట వాళ్ళని క్రీస్తుతో మంచి నాలుగు వేసిన మంచిగా వచ్చారు. అందరూ ఆశ్రయించారు, వాళ్ళు మాట్లాడారు. కలిగిన రక్షకులు ఏదైనా మీకు నేర్చుకుంటారు, సహాయించారు, బోధించడానికి సహాయించారు. అది మా జీవితం కర్తవ్యంలో సంబంధించారు. ప్రార్థించి అడిగేస్తున్నాం తండ్రి. చెట్టు మీద నుంచి కాకొచ్చి వాలిందంటున్నాం. తరుముదాన్ని కర్ర తీసుకో. ఎందుకు ఫస్ట్ బాల్ ఇట్లా ఎందుకురా ఇక్కడ ఎందుకురా ఎయిట్ పాడదాం సమయం ఉంటే దేవాని వాక్యము పరమునా నిత్యముని కరగనున్నదే. దేవాని వాక్యము పరమునా నిత్యముని కరగనున్నదే. ఆత్మప్రేరితులై నడువని ఆ
నా జీవిత సాధనలు 5:38.
Hebrews 9. Hebrews 9. మొదటి నిబంధనకైతే సేవాని యోగములు ఈ లోక సంబంధమైన పవిత్ర స్థలములు Second was under us. అతి పరిస్థితి స్థలములుగా దానిపై కరుణాపూర్వకంగా పంపుచున్న మహిమగల దేవుని వీటి గురించి వివరంగా చెప్పమన్నది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకులపై రక్తం చేతపట్టుకుని రెండవ గుడారంలోకి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన పుట్టుకు ఉత్తముల కొరకును అది రక్షించును. అయితే క్రీస్తు రాబోతున్న వేరు రోజుల్లో ప్రధాన యాజకుడిగా వచ్చి తాను నిత్యమైన కోరికను సంపాదించి హస్తకృతము కానికి అనగా ఈ సృష్టి సంబంధం కానిది పరిపూర్ణమైనది పరిపూర్ణమైనది గుడారం ద్వారా శరీర శుద్ధి కలిగినట్టు వారిని ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో చేసిన అపరాధముల నుండి విమోచన కలుగుతాయి. ఆయన మరణం పొందినప్పుడు పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యం గురించి వాగ్దానం పొందినప్పుడు ఆయన క్రొత్త నిబంధనకు అభివృద్ధి చేయనున్నాడు. ఆ శాసనము రాసిన వాడు నమ్ముకుంటేనే అర్జునుడు అది రాసిన వాడు చూస్తుండగా నేను ప్రయత్నించిన ధర్మశాస్త్ర ప్రకారము దోషుని ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన ఉన్నతను రక్తవర్ణము గల గొర్రెలతోను సోపుతోను కోడెల యొక్కను కుక్కల యొక్క రక్తమును తీసుకొని దేవుడిని కొరకై విధించిన నిబంధనల
మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడినవి. రక్తం చెందిపోకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యంగా చెప్పవచ్చును. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలముతో హస్తకృతమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశించలేదు కానీ మన కొరకు దేవుని సముఖమాను కనబడటకు పరలోకమందే ప్రవేశించింది. అయితే ఆయన యుగముల సమాప్తి ఎందు తన ప్రాణబలిగా అర్పించుకుంటూ వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడు. అలాగే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారు రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షపడు. దయచేయవలసిన ప్రార్థన చేస్తున్నాను. అక్కడ దర్శించారు ప్రార్థించి బాగా తీర్చదు అవసరం తీర్చదు భయపరచదు దేవుని సేవించాలి అంటే దేవుని గుడారంలోకి రావాలి. దేవుని గుడారం ఇచ్చి పనులు సేవించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక మరి గుడారంలోకి వెళ్ళాలి. ఆరవచ్చు అధ్యాయం 6 చదవండి. కనుక ఈ గుడారంలోకి వెళ్తా ఉంది. దేవుని సేవించాలంటే గుడారంలోకి వెళ్ళాలి. గుడారంలోకి మరి వెళ్ళినప్పుడే దేవుని సేవించాలి. గుడారంలోకి వెళ్ళకుండా దేవుని సేవించాలి. కాబట్టి గుడారంలోకి వెళ్ళి ఇప్పుడు రాజు సేవిస్తున్నట్టు మరి అదేవిధంగా మండలంలో కూడా దేవుని ప్రవేశించేస్తాం. మనకు దేవుని సేవించాలి అంటే మనం కూడా గుడారంలోనికి వెళ్ళాలి. గుడారంలోనికి వెళ్ళాలి. అప్పుడే మరి మనం దేవుని సేవించాలి. చెప్తాం. 2 Corinthians 5 అధ్యాయంలో ఒక మాట ఏమనుకుంటే 9 అధ్యాయం మాట ఒకసారి చదువుతాను. అది ఇది ఇలాగూ ఏర్పరచలేదు. యాజకుడు సేవ చేయించుడు నిత్యంగా మొదటి గుడారంలోని వెళ్ళుకుని రాని యాజకుడు సేవ చేయొచ్చు. గుడారంలోని గుడారంలోకి సేవ చేయడం కోసం అట్లనే మనము దేవుని సేవ చేసినప్పుడు దేవుడు మన గుడారంలో ప్రవేశించి, ఎందుకంటే దేవుని ఎట్లా సేవించాలో మనకు తెలియదు. మనిషి పాపికి దేవుని ఎట్లా సేవించాలో తెలియదు.
అని 2 Corinthians 5 చూస్తే అక్కడ ఈ యొక్క గుడారము శిథిలమైపోయింది అని మాట 2 Corinthians 5 గట్టి చదవాలి వినపడట్లేదు. ఈ నిమిత్తము ఆ బోరా చేయాలి. మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మను అంతకాలంలో మనకు అనుగ్రహించి ఉన్నాడు. 2 Corinthians 5 మొదటి వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుడి చేత కట్టబడి ఉన్నది ముఖ్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగు. కాబట్టి భూమి మీద మనం దేవుని సేవించాలి అంటే దేవుడే ఈ యొక్క మంచి గుడారం మరి శిథిలమైపోయి గుడారంలో ప్రవేశించాడు. ఆయన విశ్వాసం ద్వారా ఆయన తన పరిశుద్ధాత్మని మన హృదయంలో శిథిలమైపోయి ఈ యొక్క దేహంలో ఆయన వచ్చింది. అయితే ఈ శిథిలమైపోయే దేహాలను చెప్పి మనం ప్రభువు సేవిస్తాం. ఏ దేహాలతో సేవిస్తున్నాం? శిథిలమైపోయే దేహం. ఒకరోజు మహిమగల దేహంతో దేవుడిని సేవిస్తాం. మహిమగల దేహంతో దేవుడిని సేవిస్తాం. కనుక ఇది ఎంతో గొప్పదైనటువంటి విషయం. అందుకే ఇప్పుడు మనము పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాం. పరిశుద్ధ స్థలంలోకి వచ్చాం. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్దాం. రోజు అది పూర్ణమైంది. అందుకే 2 Corinthians రాయబడింది 10 వచ్చాము. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణంగా నిలబెట్టదంట. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకి అతి పరిశుద్ధ స్థలంలోకి కూడా ప్రవేశం చేస్తాడు. కనుక ఇప్పుడు ఒకరోజు ఈ శిథిలమైపోయి గుడారంతో కూడా ప్రభుని సేవిస్తున్నాడు. ఒకరోజు శిథిలం కానీ మహిమ గల ఆత్మ సంబంధమైన మెట్టుకు నిజ జీవంతో కూడిన మెట్టుకు అంతం లేని మరణం లేని దేహంలో ఒకరోజు మనం దేవుని సేవిస్తాం. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యత. కనుక మొదటి గుడారంలో కంటే యాజకులు ప్రవేశిస్తున్నాడు. దేవుడు మనను తన ఆత్మను మనలో ఉంచడం ద్వారా మనను రాజులైన యాజక సమూహంలో ప్రవేశించేస్తాడు. రాజులైన యాజక సమూహంగా మనను చేస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు మీకు కొంచెం కష్టంగా గ్రహించినవి ఉన్నప్పటికీ ఈ మాటల యొక్క సత్యము మీరు ఆత్మ జీవితంలో ఎదిగినప్పుడు ఈ మాటల యొక్క సత్యము సారాంశము, ఈ మాటల యొక్క సంపూర్ణ అర్థము, ఈ మాటల యొక్క ఆత్మీయ అంతస్తు మీరు గ్రహిస్తారు. కనుక వెంటనే దేవుడు ఇప్పుడు మనము కేవలము ప్రభు యేసునందు విశ్వాసం ఉంటున్నారు. సిలువలో మనకు చనిపోయిన ప్రభు యేసునందు విశ్వాసం ఉంటున్నారా? ఆయన సిలువ రక్తంతో మనల్ని కడిగి వాళ్ళని రాజులైన యాజక సమూహంగా చేస్తున్నారు. రాజులైన యాజక సమూహం ఆయన సిలువ రక్తంతో కడగడం మాత్రమే కాదు, ఈ శిథిలమైపోయే గుడారంలోనికి, అంటే శిథిలమైపోయే గుడారం అంటే మన దేహం ఏంటి? మన దేహం ఏంటి? మన దేహం ఏమైపోతుంది? రోజు ఏమైపోతుంది? శిథిలమైపోతుంది. ఈ శిథిలమైపోయే దేహంలోనికి దేవుడు తన పరిశుద్ధాత్మను ముద్రించినాడు. ఏం చేసినాడు? పరిశుద్ధాత్మను. ఇప్పుడు ఈ శిథిలమైపోయే దేహంతో ఉన్నప్పటికీ దేవుడు తాను అనుగ్రహించిన పరిశుద్ధాత్మను బట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి సేవిస్తున్నాం. ఏం చేస్తున్నాం? దేవుని ఏం చేస్తున్నాము? ఏ అంతస్తులో సేవిస్తున్నామంటే మొదటి గుడారం యొక్క అంతస్తులో ఏం చేస్తున్నాం? మనము సేవిస్తున్నాం. 9వ అధ్యాయం ఎబ్రీ 1 ఎబ్రీ 9వ అధ్యాయం 1 మొదట ఒక గుడారము, మొదటి నిబంధన, ఈ మొదటి నిబంధన మొదటి గుడారంలో ఈ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు ప్రతిరోజు వెళ్ళి దేవుని సేవ చేస్తున్నాడు. 9వ అధ్యాయం 6 ఇలా ఏర్పరచబడినప్పుడు
యాజకుడి సేవ చేయొచ్చు. మిత్రుడికి ఒక నగరంలో వెళ్ళిపోతున్నాడు. సంవత్సరం ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అక్కడ రక్తం చేత పట్టుకుని రెండో గుడారంలోకి ప్రవేశించు. మొదటి గుడారంలోకి ఈ భూమి మీద అందుకే అపోజిట్ పోలంటాడు ఈ భూమి మీద మనం ఉన్నంత వరకంగా ప్రభుకి దూరంగా ఉన్నామంట. ఎట్లున్నామంట? ఎట్లున్నాం? ప్రభుకి ఎట్లున్నాము? దూరంగా. చదవండి 2వ గ్రంథి 5వ అధ్యాయం. గట్టి చదవాలా? నోట్లో గట్టి చదవాలి. నేను చెప్పట్లే దొరికిపోయినా గట్టి దేవుళ్ళు నివసించినంత కాలం ఎట్లున్నామంట? ప్రభుకి ఎట్లున్నామంట? దూరంగా ఉన్నాం. మనం ఎట్లున్నామంటే యాక్షన్ ప్రోగ్రాంలో. అయితే మొదటి గుడారం యొక్క అనుభవంలో ఉన్నారు. హెబ్రీ పత్రికలో దగ్గర రాయబడింది ఏమని రాయబడిందంటే మనకంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నారంట? అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆయన రక్తంతో పాటు ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రవేశించినాడంటే ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక చదివింది రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించింది. తన స్వరక్తంతో ఒక్కసారి అందరి పక్షంగా అతి పరిశుద్ధ స్థలంలో చేసుకున్నాం. అక్కడికి ప్రవేశించేటువంటి ధన్యత ఎవరికి లేదు? ప్రధాన అయితే యేసు ప్రభువు ప్రధాన యాజకుడు వచ్చినాడు. నేను ప్రధాన యాజకుడిగా చూస్తాను. ప్రధాన యాజకుడికి వచ్చి ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించారు. ఇప్పుడు అక్కడ అతి పరిశుద్ధ స్థలంలో ఆయన చేసే ప్రకటన, ఆయన చేసే విజ్ఞాపన ఏదనగా ఇదిగో నా యందు విశ్వాసం ఉంచిన వారిని అందరినీ రాజులైన యాజక సమూహంగా చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ప్రవేశించే ధన్యత అందరికీ, ఆయన విశ్వాసం ఉంచిన వారందరికీ కలుగు. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే ధన్యత అందరికీ కలుగు కనుక మనం చూస్తున్నాం. అయితే ఇంకో మర్మం ఏంటంటే ఆ అతి పరిశుద్ధ స్థలం యొక్క అనుభవాన్ని ఈ శరీరంలో ఉండగానే మనం పొందవచ్చు. చచ్చిపోయిన తర్వాత ఈ శరీరంలో ఉండగానే ఏం చేయొచ్చు? మనము పొందవచ్చు. కనుక అపోజిట్ పోలంటాడు మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి ఏం చేయాలా? క్రీస్తు ఎప్పుడు ఉన్నాడు? పరిశుద్ధ స్థలంలో నడలే. అందుకే ఒక మాట గలతీ పత్రిక 2వ అధ్యాయం, ఈ శరీరమందు నేను జీవించుకున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకే తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడైన క్రీస్తు యేసునందు విశ్వాసపూర్వకంగా జీవించు. ఇక్కడ జీవించేవాడను అపోజిట్ పౌరులు శరీరంలో ఉండగానే అతి పరిశుద్ధ స్థలం యొక్క అనుభవాన్ని తన యందు ఆయన కలిగి ఉండవచ్చు. అదే ఆత్మీయ జీవితంలో ఎదిగినటువంటి అనుభవము, పరిపక్వత చెందినటువంటి అనుభవం. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో ఏ అంతస్తులో ఉన్నా? ఆత్మీయ జీవితంలో ఏ అంతస్తులో ఉన్నా? బొద్దుదానికి అంతస్తులో ఉన్నా, లేకపోతే అతి పరిశుద్ధ గుడారంలో కూడా ప్రవేశించి ప్రభు మహిమను కళ్ళారా చూడగలిగి ఆయన స్వరాన్ని వినగలిగేటువంటి అనుభవంలో ఉన్నామా? ఏ అంతస్తులో ఉన్నాం? మొదటి గుడారంలోనే ఉన్నామంటే ఇంకా మనం అసంపూర్ణంగా ఏంటి? ఇంకా ఏంటి మనము? ఎటువంటి వారము? అసంపూర్ణంగా అధిపరిశుద్ధ అనుభవంలో ఎలా లేదు?
దేవుని వాక్యం చేద్దాం మనం హెచ్చరించబడతాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మరి మనం చూస్తాం. రెండవ గ్రంథంలోనికి వెళ్ళాలని దేవుని వాక్యం మరి చెప్పాలి. హెబ్రీ 9వ అధ్యాయము చదువు. హెబ్రీ 9వ అధ్యాయము 14వ వచనం చదివి. నిర్దోషిగా అర్పించుకున్నాడు అనేశ్వరం. ఎట్లా అర్పించుకున్నాడు? నిర్దోషిగా అంటే ఆయనలో దోషం లేదు. అంటే ఏం లేదు? దోషం. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో అన్నాడు, క్రీస్తును మన పస్కా బలి పశువు ఏం చేయబడిందంట? అర్పించే నిర్దోషమైన వాడు, దోషరహితుడు. ఏంటి ఆయన? ఎటువంటి వాడు? దోషరహితుడు. నిర్దోషిగా అప్పచెప్పుకున్నాడు దేవుడికి. నిర్దోషిగా దేనికి అప్పచెప్పుకున్నాడు? దేవునికి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను ఎట్లా అప్పచెప్పుకున్నాడంట? ఎట్లా అప్పచెప్పుకున్నాడు? మనం దోషులుగా ఉన్నప్పటికీ కూడా నిర్దోషులుగా ఉన్నట్టుగా నటిస్తాము. ఆదాము దోషి. ఆదాము ఎవరు? కానీ దేవుని దగ్గర ఎట్లా యాక్ట్ చేస్తున్నాడు? నిర్దోషులైనట్లుగా ఏం చేస్తున్నాడు? యాక్ట్ చేస్తున్నాడు. యేసుప్రభువు ఎవరు? దేవుని దగ్గర నిర్దోషి. కానీ తండ్రి దేవుడు ఏం చేశాడు? కట్టుడు ఆదాముని మనందరి నిమిత్తం ఏం చేస్తాడు? ఆయన్ని ఏం చేస్తున్నాడు? పాపముగా దోషిగా మార్చినాడు. కనుక మనం చూస్తున్నారు ఇది మర్మం. కనుక మనం చూస్తున్నారు నిర్దోషులుగా మనల్ని మనం ప్రభుత్వం అప్పచెప్పుకోవాలి. ఎప్పుడు? ప్రతిరోజు నిర్దోషులు. కంపెనీలో ఉద్యోగాలు చేస్తారు. కంపెనీలో ఉద్యోగాలు చేసినప్పుడు ఆఫీస్లోకి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళవచ్చు? కంపెనీ నుంచి వచ్చినప్పుడు చెక్ చేసి పంపిస్తారు. ఏం లేదంటే నిర్దోషిగా పంపిస్తారు. కనుక అలానే మన నిర్దోషంగా వాళ్ళు మీలో ప్రతిరోజు లోకంలోకి వెళ్ళినప్పుడు, లోకంలో మనం సంచరించినప్పుడు, లోకంలో అనేక మందితో మనం తిరిగినప్పుడు, వాళ్ళతో కలిసి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, మనం మాట్లాడినప్పుడు మనము దేవుని దృష్టికి ఎంతో నిర్దోషంగా మనం అప్పచెప్పుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే నిర్దోషులు దేవుని సేవించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. 14 వచ్చిన చదువు. ఎదురుగా ఆత్మ తను తాను నిర్దోషంగా అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించు. మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయదు. జీవము గల దేవుని సేవించాలి. ఏంటి జీవం గల దేవుని ఏం చేయాలా? జీవం గల దేవుని సేవించాలంటే ఎట్లుండాలి? మనం ఎట్లుండాలా? నిర్దోషులుగా ఉండాలి. ఎట్లుండాలా? నిర్దోషులుగా. ఏం సేవ? మరి ఏం సేవ చేస్తాను? మన ఉద్యోగాలు ఉన్నాయి, మేము చదువుకోవాలి. చదువుకుంటూ కూడా దేవుని సేవించవచ్చు. ఉద్యోగం చేస్తూ కూడా దేవుని సేవించవచ్చు. మరి ఏ పని చేస్తున్నా కూడా దేవుని సేవించవచ్చు. ఇది చాలా ప్రాముఖ్యం. దావీదు ఒక రాజయుని దేవుని సేవించినాడు. అపోస్తలుల కార్యంలో రాయబడింది, దావీదు దేవుని తన తరవారిని ఏం చేస్తున్నాడంట? సేవ చేసి తన దేవుని ఏం చేస్తున్నాడంట? ముగించాడు. తన తరం వారిని దేవునికి ఏం చేశాడంట? సేవ చేసి ఎట్లయినా దేవుని సేవించవచ్చు. కనుక మరి మీరందరూ స్టూడెంట్స్ కదా, మీరందరూ అనుకుంటుండొచ్చు సేవ అంటే సేవకులే చేయాలి, సేవకురాలే చేయాలి అనుకుంటుండొచ్చు. చాలా మంది విశ్వాసాలు అనుకుంటున్న సేవ మెడుకు సేవకులే చేయాలి. సరే, అయితే సేవ అందరూ చేయాలి. ఏం చేయాలా? సేవ ఎవరు చేయాలా? అందరూ చేయాలి. అయితే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అంతస్తు ఇచ్చాడంటే ఏంటి? ఒక్కొక్కరికి ఏమి ఇచ్చాడు? ఒక అంతస్తు ఇచ్చాడు. మన అంతస్తులో మనం చేయాలి. ఏం చేయాలా? మన అంతస్తులో ఏం చేయాలి? మన అంతస్తులో ఒకరు ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తూ తెలుసు
మన అక్షయం ఏమై ఉండాలా? మన ఉద్యోగం మనం ఏమై ఉండాలా? మన లఘు అయి ఉండాలి. చదువుకుంటున్నాం, చదువుకుంటూ కూడా దేవుని సేవ చేయొచ్చు. మన అక్షయం ఏమై ఉండాలా? మనం చదువు మన దేవుడా మన దేవుడు. అటువంటి ఆత్మీయ ప్రేమలోకి మనం రావాలి. అది మనం అభ్యాసం చేయాలి. నిర్దోషులుగా మనం జీవించాలి, నిరపరాధులుగా మనం జీవించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక మనం చూస్తున్నాం. చూడండి 15-16 వచ్చిన చదివి 15, 16, 17 ఎబ్రీ 15, 16, 17 ఎబ్రీ 9 ఏలైనగా మేకల ఎక్కుయు ఎడ్ల ఎక్కుయు రక్తములు మైలపడిన వారి మీద ఆవుల కూడని చదువుతుంది. ఎబ్రీ శరీర శుద్ధి కలుగునట్టు వారిని పరిశుద్ధపరిచిన ఎడల కలుసుండే 15 వచ్చిన 15 ఏడు చంద్ర మొదటి విడమన కాలంలో జరిగిన అపరాధంలో నుండి విమోచన కలిగితే ఆయన మరణం పొందినందున నిలబడిన వారు నిత్యమైన శ్వాసము చూసిన వాగ్దానము పొందిన విధము ఆయన గొప్పలకు మధ్యవర్తి అయినాడు. మరణశాసనం ఎక్కడ ఉందో అక్కడ మరణశాసనం రాసిన వాడి వర్గము అవసరం. ఆ శాసనము రాసిన వాడు మరణం పొందితే అది రాసిన వాడు జీవించుగా అది జీవించున్నాను. కనుక మనం చూస్తున్నాము ఇక్కడ ఆ శాసనం రాసిన వాడు మృతి చెందినాడు, దాన్ని నెరవేర్చి మృతి చెందినాడు. అట్లనే మనం కూడా దేవుడు మనకు అప్పగించినటువంటి పరిచయను మనము జరిగించి చేయాలా? యేసుక్రీస్తు ప్రభువుకే నిర్దోషులుగా ఈ లోకాన్ని విడిచి ప్రభు సముఖంలో మనము ప్రవేశించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక ఈ సత్యాలు మనం గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక మెట్టుకు ప్రశ్న ఏంటంటే మనం ఏ అంతస్తులో ప్రభుని సేవ చేస్తున్నాం? మొదటి గుడారానికి అంతస్తున్నా అంటే అది పరిశుద్ధ స్థలం యొక్క అంతస్తు ఉన్నాం. అది పరిశుద్ధ స్థలం యొక్క అంతస్తు ఏమిటంటే ఆజ్ఞల్ని నెరవేర్చినటువంటి వారి యొక్క అంతస్తు అతి పరిశుద్ధ స్థలం యొక్క అంతస్తు. యేసుక్రీస్తు ప్రభువారు దాని యొక్క శాసనంను సంపూర్ణంగా నెరవేర్చి ఆయన చనిపోయి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించారు. అదేవిధంగా మెట్టుకు ఆపోజినైనటువంటి పౌరుడు తాను ఈ శరీరంలో ఉండగానే ఆయన మెట్టుకు సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. యేసు చెప్పిన మాట, గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే కానీ ఏం చేయదంటే ఫలించదు. అట్లనే అపోజిట్ పౌలు లోకం కొరకే మృతి చెందినాడు. మృతి చెంది ప్రభు కొరకే జీవించాడు. అదే విషయము రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో చదివారు. ఏమని చెప్పబడతానంటే మరి 6వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారంట పాపంలో ఒక్కసారి ఏం చేయాలంట? చనిపోతాడు. జీవించొచ్చు చూడగా ఆయన ఎవరి కొరకు జీవించినాడంట? దేవుని కొరకు జీవించిన ఆ మాట చదువుకొని ప్రారంభిస్తాం. రోమా 6వ అధ్యాయం రోమా 6వ అధ్యాయం రోమా 6వ అధ్యాయం 3-4 వచనాలు చదువు. క్రీస్తు యేసులోని బాప్తిసం పొందిన మనమందరం ఆయన మరణంలోని బాప్తిసం పొందిన మంది దగ్గర కాబట్టి తండ్రి మహిమ వలన నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాల్గొనగలిగే ఆయన కూడా బాధ్యతబట్టి మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైనట్లుగా ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమును ఐక్యం గలవారమైనది. కాబట్టి యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడా? చనిపోకముందే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడా? యేసుప్రభు ఎక్కడ వెళ్ళాడు? ఎప్పుడు యేసుప్రభు ఎప్పుడు వెళ్ళాడు? చనిపోయి వెళ్ళాడా? చనిపోకముందు వెళ్ళాడా?
చనిపోయిన తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు బాప్టిజం దేనికి సాదృశ్యంగా ఉంది? యేసు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానానికి ఏంటి బాప్టిజం ఎట్లుంది? సాదృశ్యం. కాబట్టి బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చే వాళ్ళంతా యేసు ప్రభు యొక్క మరణంలోనికి సాక్ష్యం ఇస్తున్నారంట. ఆయన లేపబడితే చూడగా యేసుక్రీస్తు ప్రభు అనేది లేపబడుతున్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఈ శరీరంలో ఉన్న మనమందరము అతి పరిశుద్ధ స్థలంలో దేవుని సేవించే యోగ్యత ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? యేసు ప్రభు చనిపోయి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడా? చనిపోకుంటే వెళ్ళాడా? చెప్పండి, అదన్నా చెప్పండి. చనిపోయి వెళ్ళాడా? చనిపోకుంటే వెళ్ళాడా? చనిపోయిన తర్వాత వెళ్ళాడు కదా. మరి నేను చెప్పండి, నేను తండ్రి దగ్గరికి ఇంకా వెళ్ళలేదండి, లేదు, తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చు. సరే, ఇప్పుడు బాప్టిజం దేనికి సాదృశ్యంగా ఉంది? బాప్టిజం ఎంతమంది తీసుకున్నారు? చెప్పేదండి బాప్టిజం 1 2 3 4 5 6. బాప్టిజం దేనికి సాదృశ్యంగా ఉంది? యేసు ప్రభు యొక్క మరణము భూస్థాపన. ఇప్పుడు పునరుద్ధానుడైన క్రీస్తు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు, అవునా? వెళ్ళాడా? ఇప్పుడు అదే యేసు ప్రభు మరణ భూస్థాపన సాదృశ్యంలో బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చినటువంటి మనము ఇప్పుడు యేసు ప్రభుతో కూడా పాపం కొరికే ఏం చేయబడ్డాం? చనిపోయి సమాధి చేయబడి యేసు ప్రభు వాళ్ళే ఏం చేయబడ్డాము? ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడ ఉండొచ్చు? ఎక్కడ ఉండొచ్చు? అతి పరిశుద్ధ స్థలం యొక్క ప్రత్యక్షతలో నిలబడి అతి పరిశుద్ధ స్థలంలో మనం ఏం చేయొచ్చు? దేవుని సేవ చేయొచ్చు. కానీ ఏం చేయలేకపోతున్నాము? చేయలేదు. ఏం చేయలేకపోతున్నాము? కారణం ఏంటి? కారణం ఏంటంటే మనం దేవుని ఆజ్ఞల్ని సంపూర్ణంగా ఏం చేయడం లేదు, నెరవేర్చడం లేదు. ఇంకా కొన్ని దేవుని ఆజ్ఞలు మన జీవితంలో కష్టంగా అనిపిస్తున్నాయి. కొన్ని మాటలు, దేవుని మాటలు, ఇంకా కొన్ని మాటలు మనం స్వీకరించడానికి సిద్ధంగా లేవు. అమ్మో, ఇది ఇంత ఆత్మవిశ్వాసం మనకు అవసరం లేదు, ఇది సేవకుడికి సేవకురాలేదు, లేకపోతే బోధకులకి అని అనుకుంటున్నాం. అందుకే మనం ఎక్కడ అయిపోయాము? ఎక్కడ మొదటి కూడా ఎక్కడ అయిపోయాము? ఎక్కడ అయిపోయాము? మొదటి కూడా రెండోది చాలా గమనైంది. రెండోది ఏంటి? చూడండి, పక్క మాట ఏప్రిల్ 9వ అధ్యాయం. ఏప్రిల్ 9వ అధ్యాయం 3-4 వచనాలు చదువు. రెండు తెర ఆవుల అతి పరిశుద్ధ స్థలంలో గుడారం ఉండదు. అందులో సువర్ణ దుర్పార్టీ అంతటి బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసంలో ఉండను. ఆ మందసంలో మన్నాగల బంగారు పాత్రలు, చిగురించిన ఆవరణ చేతి కర్రలు, నిబంధన పలకలు ఉండను. దానిపైన కరుణాపీఠము, కమ్ముకొంచిన మహిమగల కెరూబులు ఉండెను. వీటి గురించి వివరంగా ఇప్పుడు చెప్ప. నిర్గమాకాండం 20 నిర్గమాకాండం 20 నిర్గమాకాండము 25 చూపించు. 25 అక్కడ సభ కుమార్ చెప్తాను. కర్ణాటక ఏం చేశారు? మనతో 25 అక్కడనే నేను కలుసుకుని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 పెరుగుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము నీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను. భక్తిగా సేవ చేసినాడు.
కారణం ఏంటి అది ఆయన మొదటి గుడారంలో ఆగిపోలేదు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? రెండో గుడారంలోకి వెళ్ళాడు. పౌరులు ఎవరైనా వెళ్ళొచ్చు, సేవకులే కాదు, ఎవరైనా వెళ్ళచ్చు. దావీదు రాజయ్యుడు ఎక్కడికి వెళ్ళాడు? దావీదు రాజయ్యుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? అతి పరిశుద్ధ స్థలంలో రాజయ్యుడిని బీయింగ్ ఏ కింగ్ అతి పరిశుద్ధ స్థలంలో. అయితే బయటకు మనం ఎవరిమైనా సరే, ఏ అంతస్తులో ఉన్నా సరే, మనం మొదటి గుడారంలో ఆగిపోకూడదు. మనం రెండో గుడారంలోకి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తామంటే నిజముగా మనం బాప్టిజం అనుసరించి జీవించినప్పుడు, నిజంగా దేవుని ఆజ్ఞలను మనం అనుసరించినప్పుడు, అవి కఠినంగా ఉన్నప్పటికీ వాటిని స్వీకరించి వాటిని మన జీవితాన్ని అన్వయించుకొని మన జీవితాన్ని చెక్కుకొని రాతిని చెక్కినప్పుడు అనేక దెబ్బలు చెప్తారు. మన జీవితంలో ఉన్న బలహీనతలు సమస్యలను చెక్కుకొని దేవుని చెప్పి అప్పగించుకున్నప్పుడు మన జీవితాలు దెబోరాల్లా మారుతాయి. మన జీవితాలు ఎస్తేర్లాగా మారుతాయి. ఎస్తేర్ అతి పరిశుద్ధ స్థలంలో సేవ చేసి 12 గోత్రాలని కాపాడగలిగిందంటే 3 రోజులు ప్రార్థన అనుకుంటున్నారా? ఆ 3 రోజుల ప్రార్థన కల తన పరిశుద్ధ జీవితం ఉంది. ఆ 3 రోజుల ప్రార్థన కాల ఏముంది? తన పరిశుద్ధ జీవితం ఉంది. ఎక్కడంటే దీనికి 3 రోజులు ప్రార్థన చేయగానే 12 గోత్రాలు రక్షించబడ్డారని నా దగ్గర అర్థం. అది చాలా లోతైన అర్థం ఉంది. చాలా సింపుల్గా చెప్పేస్తాము. 3 రోజులు ప్రార్థన చేయగానే 12 గోత్రాలు ఎవరు కాపాడగలిగింది? 127 సంవత్సరాలు కాదు. ఆ 3 రోజుల ప్రార్థన కంటే ముందు పరిశుద్ధ జీవితం ఉంది. తను దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించింది. అది కాబట్టి ఈరోజు రాత్రి ప్రశ్న ఏంటంటే, మనం ఏ అంతస్తులో ఉండొచ్చు, మనము సేవకులమై ఉండొచ్చు, మన విశ్వాసంలో ఉండొచ్చు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరు ఏ అంతస్తులో పిలువబడినా వాళ్ళ పిలుపు గొప్పది. ఎవరు ఏ అంతస్తులో పిలువబడినా వాళ్ళ పిలుపు ఏంటి? ఏ అంతస్తులో పిలువబడ్డా నీ పిలుపు గొప్ప. నువ్వు ఉద్యోగం చేస్తే దేవుని సేవ చేయాలంటే అది పిలుపు గొప్ప. ఒకవేళ పూర్తి కాలం దేవుని సేవ చేయాలని ఆ పిలుపు గొప్ప. ఎట్లన్నా దేవుని సేవించవచ్చు. అయితే మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఏం చేసుకోవాలా? ఏం చేసుకోవాలి? మనము ఎక్కడ నేను మీకు ఇష్టంగా జీవించలేదు, ఎక్కడ నేను సంతోషపెట్టలేదు, ఎక్కడ నా జీవితంలో నేను నీకు సమీపంగా రాలేకపోతున్నాను. మళ్ళీ ప్రభు సన్నిధిలో వెళ్ళి ప్రభుత్వ మనం స్నేహితులు మనస్పర్శలతో కూర్చొని మాట్లాడుతున్నట్టుగా ప్రభుత్వం మాట్లాడు. అప్పుడు మన సేవ అంతస్తు మాట్లాడు. సేవ రాత్రి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయడం నువ్వు ఏ అంతస్తులో గుడారంలో ఉంటావు. గుడారం వెలుగులు కూడా సేవ జరుగుతుంది. గుడారం వెలుగుల ఆవరణంలో కూడా సేవ జరుగుతుంది. గుడారంలో మొదటి గుడారంలో సేవ జరుగుతుంది. రెండో గుడారంలో కూడా సేవ జరుగుతుంది. ఆవరణంలో జరిగే సేవ వేరు, మొదటి గుడారంలో జరిగే సేవ వేరు, రెండవ గుడారం అతి పరిశుద్ధ స్థలంలో జరిగే సేవ. అయితే ఏ అంతస్తులో ఉన్నారు? మనం అనుకుంటున్నాం ఆవరణంలో ఉంటే చాలా సంతోషపడిపోతున్నాం. ఆవరణంలో ఉంటే చాలా సంతోషపడిపోతున్నాం. ఆవరణంలో ఉండి మొదటి గుడారంలో ఉండాలి. చాలా మంది మొదటి గుడారంలో ఆగిపోయినారు. మొదటి గుడారంలో చాలా సంతోషపడిపోతున్నారు. అబ్బా మొదటి గుడారం అద్భుతం కాదు. మొదటి గుడారం నుండి రెండో గుడారంలో ఆ గుడారంలో రావాలంటే దేవుని వాక్యం ప్రకారం చేసి దేవుని వాక్యము నెరవేరుస్తుంది. దేవుని వాక్యమును పోలి మన జీవితం ఉన్నదో లేదో అని చూసుకుంటూ మన జీవితాన్ని దేవుని వాక్యాన్ని సమీపంగా పెట్టుకొని చూసుకుంటూ మనం ముందుకు సాగినప్పుడు మనం ఆవరణంలో నుండి మొదటి గుడారం నుండి అతి పరిశుద్ధ గుడారంలో సేవ చేస్తే ప్రభు మనల్ని నడిపించేటువంటి వాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అయితే మనం ఎక్కడున్నాం? ఇది ఒక సేవకులకు మాత్రమే కాదు, సేవకురాలకు మాత్రమే కాదు, అది అపోస్తలకు మాత్రమే కాదు, అది ప్రవక్తలకు మాత్రమే కాదు. ఈ అనుభవంలో ఎవరైనా ఒక 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 బానిసగా ఉన్న ఎస్తేర్ రాగలిగింది. ఒక దావీదు గొర్రెల కాపరి దావీదు రాగలిగినాడు. హానికరంతో దూషకుడైన పౌలు లాంటి సౌలు లాంటి వ్యక్తి రాగలిగితే వచ్చి విద్య లేని పాపను రాగలిగినారు. ఈ యొక్క
అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు స్థిరించాడు. మరి మన పరిస్థితి ఈ తరాన్ని మనం పోలిస్తే ఈ తరానికి ఎన్నో అర్హతలు ఉన్నాయి. వాళ్ళకి ఎంతో జ్ఞానం, మితమీరిన జ్ఞానం ఉంది. కానీ ఆత్మీయ విషయాల్లో కొంతమంది ఆవరణంలోనే ఉన్నారు, కొంతమంది ఆవరణంలో కూడా లేరు. కొంతమంది ఆవరణం జాగ్రత్త ప్రభుత్వ చాల్సారు మన దృష్టి దేవుడు బయట మాట్లాడుతున్నారు. నిజంగా ప్రభుత్వం సేవిస్తున్నామా? కాబట్టి చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుడు ఈ మాటలు మీకు గ్రహించినట్టు దేవుడు మీకు కృప చూపించుంటారు. పరిశుద్ధాత్మలు మీకు సమస్తం బోధించుంటారు. ఈ మాటల యొక్క సంపూర్ణమైన గ్రహింపు దేవుడు మీ ఇంటిలో వచ్చినందుకు ఈ మాటలు పెడుతూ మరి మీరు ధన్యులు. ఒక మాట ఈ మాటలు మీ అనుభవంలో మీరు వెళ్ళినట్టు గ్రహించినట్టు మీ యొక్క ఆత్మీయ జీవితాలు ఎంతో ఫలబద్ధంగా ఉంటాయి. మిమ్మల్ని మీరు ఎంతో ప్రభుత్వ సజీవంగా అర్పించుకుంటారు. దేవుడు అంటున్నప్పుడు సేవించినప్పుడు దేవుడు ఇప్పుడున్న మీ అందరికీ దేవుడు ఈ లేఖనాన్ని దేవుడు ఆశీర్వాదంగా దీవెనకరంగా ఈ యొక్క అంతస్తులను కూర్చుంటే పౌరులని మీకు విగ్రహమైన నాకు అందరికీ సహాయం చేయడం ప్రార్థన చేయండి. సహాయం కొరకు ప్రతి విషయంలో మీరు సహాయం ఏ విధమైన అనేక మంది పిల్లల్ని తీసుకోవచ్చు. పొజిషన్లో కూడా మీరు అండ్ వేడి మీద కూడా మీరు తగ్గించి అది సేవించిన ప్రతి బిడ్డలు ప్రత్యేకమైన కృపను గ్రహించి తండ్రితో ఆయన భారతదేశాన్ని సహకారులు బిడ్డలు కూడా మీరు తీసుకొని వచ్చారు. సిస్టమ్ బాపట్ల నుంచి తీసుకొని వచ్చారు. అలాగే చిరంజీవి చాలా నుంచి తీసుకొని వచ్చారు.
అనేక ప్రదేశాలు కూడా వాళ్ళు తీసుకొని వచ్చేవారు. ఇది మాట్లాడాలని నమ్మి మీకు ఆ వాక్యంలో వెళ్ళే వాక్యంలో మరి వారి హృదయాల్లో మీరు భద్రం చేసి ఆ వాక్యం ద్వారా వారు మీరు మాట్లాడమని కొన్ని ఆత్మ పర్వత రాజ్యం వైపు చిత్తం వైపు నడిపించబడినట్టుగా మీరు మాకు చేసిన వీటిని వివర్తించుకోండి. మంచి రెస్టల్ శరీరాన్ని మీరే రిఫ్రెష్ చేయమని స్టడీస్లో మీకు భవిష్యత్తు సహాయం చేసి మరి విజయవాడ నుంచి తండ్రి విమర్శలు తీసుకొచ్చారు, పాపను తీసుకొచ్చారు. నటి బలహీనతలు నటి ముట్టడి సంపూర్ణ ఆరోగ్య స్వస్థత మనకు సమయంలో స్తోత్రాలు ప్రవేశించాము. అనుగ్రహించి మీ సహాయం చేసి మీరు నడిపించి సేవించండి. నమ్మకంగా మీరు సేవించండి. జీవితాన్ని మీ కొరకై నమ్మకమైన సాక్షిగా సమయం కొరకై వేలాది స్తోత్రాలు వారి పరిశుద్ధమైన నామం స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.